నమస్కారం, ఏజెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేసీఆర్ పుట్టినరోజున జాతిపితపై చర్చ. బప్పం రవికి బెయిల్. పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కన్నీరు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు. తొర్రూరు చైర్మన్ ఎన్నికపై స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీరు పెట్టుకున్నారు. చైర్మన్ ఎన్నిక నిర్వహించిన తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. నేను 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయ జీవితంలో ఇంత మోసం, ఇంత దగ ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చూస్తుంటే రాజకీయాల్లో ఉండాలా వద్దా అనిపిస్తుంది. వైఎస్ఆర్ హయాంలో కూడా ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించిందే లేదు. నాకు బాధతో కన్నీళ్లు వస్తున్నాయి. ప్రజలు మాకు పట్టం కడితే ప్రభుత్వం మాత్రం అన్యాయం చేసింది. నన్ను, నా భార్యను ఎందుకు అరెస్ట్ చేశారు? తొర్రూరులో నా కార్యాలయాన్ని కూడా నన్ను వెళ్లనివ్వట్లేదు. ఇలాంటి సమానంగా అప్రజాస్వామికంగా చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. విప్ రాజీ చేయాల్సిన నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. మున్సిపాలిటీలోని మా అభ్యర్థులకు కోట్ల రూపాయలు ఆశ చూపినా మా కౌన్సిలర్లు లొంగలేదు. రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యం వచ్చే ఘోరంగా తయారైంది. నిన్న మమ్మలను నేను విప్పు జారీ చేయాలి. ఆర్డీఓ ఆఫీస్ కూడా పోయేందుకు నాకు అనుమతి ఇవ్వదు. కమిషనర్ ఆఫీస్ కూడా పోయేందుకు అనుమతి ఇవ్వదు. అదే అమెరికాకు సంబంధించిన సిటిజన్షిప్ ఉన్న ఝాన్సీ గారిని ఆర్డీఓ ఆఫీస్ పోయింది, కమిషనర్ ఆఫీస్ పోయింది, మున్సిపాలిటీల వాళ్ళ దగ్గర కూడా పోయి ఒక్కొక్కరికి ₹1 ఇస్తాం, ₹2 ఇస్తాం అంటే మా ఊళ్ళో ఎవరు కూడా అమ్ముకోలేదు. భయభ్రాంతులు చేసింది. ఎట్లా ఉంటే అంటే గతంలో నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాను. ఈక్వల్ ఇప్పుడు కేసముద్రం ఉన్నది. ఈక్వల్గా ఉన్న కానీ ఎమ్మెల్యేకు ఓటు సమానం ఉన్నప్పుడు ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం. ఇక్కడ ప్రజలు, తొర్రూరు పట్టణ ప్రజలు క్లియర్గా మాకు 9 ఇచ్చారు, వాళ్ళకి 7 ఇచ్చారు. అంటే మేము మెజార్టీ ఉన్నాం. ఈక్వల్ లేవు. సరే ఎమ్మెల్యే ఓటు ఉపయోగించుకున్నదంటే అది. కానీ ఎంపీ కావ్య గారు వరంగల్లో ఆమె అప్లై చేసుకున్నది. వరంగల్లోనే నాకు ఓటకు కావాలని ఆమె పిటిషన్ పెట్టుకున్నది. ఆ పిటిషన్ ప్రకారంగా ఆమె పిటిషన్లు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇక్కడ నీకు ఓటకు కల్పించినామని క్లియర్గా వాళ్ళకు ఆధారాలతో ఇచ్చింది. 3 రోజుల బట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆర్డీఓ గారి దగ్గర, కలెక్టర్ దగ్గర, మున్సిపల్ కమిషనర్ దగ్గర. ఏమో ఓటకు ఇక్కడ ఉపయోగించుకున్నదట, దాన్ని ఆధారం ఇవ్వండి అని మా కోర్టులో అడుగుతున్నారు. 3 రోజుల బట్టి ఆధారాలు కూడా ఇస్తారు. ఇవాళ ఓటేసి అది ప్రజాస్వామ్యం వేసినాక ఒక్కసారి ఆలోచించండి. జనగాంలో ఇద్దరు సమానంగా ఉంటే మా వాళ్ళని గుంజి కాంగ్రెస్ పార్టీతో సమానం వస్తే ఆడ టాస్లా వాళ్ళకే వచ్చింది. తొర్రూరులో టాస్లా చైర్మన్, వైస్ చైర్మన్ వాళ్ళకే వచ్చింది. అంటే దీంట్లో కూడా మోసం. ఈ టాస్ పెట్టే కాడ కూడా వాళ్ళ అభ్యర్థులనే పేర్లు రాసుకొని వాళ్ళే మొత్తం పెట్టినట్టే మాకు అయిపోతారు. మళ్ళీ చూపెట్టు అంటే మా వాళ్ళు అడిగితే కూడా చూపెట్టే పరిస్థితి లేదు. ఎట్లా తీసిందనే చూపెట్టు అంటే నాకు బాధ అనిపిస్తుంది. ఒక పక్క ఏడుపు కూడా వస్తుంది. ఏంది ప్రజలు ఇంత మాకు పట్టం కట్టిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ ప్రభుత్వం? మరి అధికారులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? నన్ను ఎందుకు తీసుకొచ్చింది ఇక్కడ పోలీస్ స్టేషన్? మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసినాడు. ఆడవాళ్ళు ఆబ్జెక్షన్ పెట్టేటోళ్ళు, మా చైర్మన్గా నిలబడ్డ కుటుంబ సభ్యులందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు. మా మిస్సెస్ను పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టారు. నన్ను అడిగి రాకుండా చేశారు. నేను తొర్రూరులో నాకు ఇల్లు ఉన్నది, తొర్రూరులో నాకు ఆఫీస్ ఉన్నది. నేను ఎప్పుడు తొర్రూరులో పండుకుంటుంది. మరి నా తొర్రూరులో ఆఫీసులో నన్ను ఉంటానంటే కూడా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నర్సులపేట తీసుకొచ్చారు. ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నదా? ఇక్కడ ఇల్లు లేదు, ఏది లేదు, తొర్రూరులో బాధాపుతున్నదాన్ని. అంటే ఎంత ఘోరం అండి. 45 ఏళ్ళ రాజకీయాలలో ఇంత మోసం, ఇంత దగ నేను ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు
రాజకీయాలలో ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస ఏందండి? ప్రజలు నాకు పట్టం కట్టారు. సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ సీట్లు ఇచ్చారు. నేను 46,000తో ఓడిపోతే నాకు 2,000 లీడ్ ఇచ్చిండు సర్పంచ్. పనిచేసారు ఈ రోజు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. ముఖ్యమంత్రి తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు మరియు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నందు బీజేపీ నాయకులతో కలిసి ఆత్మీయ స్వాగతం తెలియజేయడం జరిగింది. దీనికి హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల ఆనంద్, తిరుపతి జిల్లా అధ్యక్షుడు సమంచి శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి బిడి బాలాజీ, రాష్ట్ర వన్యకుల క్షత్రియ డైరెక్టర్ జీపాలం తేజోవతి మరియు జిల్లా బీజేపీ యంత్రంగ బృందం, రేణిగుంట మండలం ప్రధాన కార్యదర్శి సొంగ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండలం పెంబట్ల కొనాపూర్ గ్రామంలో దుబ్బ రాజన్న జాతర శివరాత్రి ఉత్సవాల సందర్భంగా నేడు ఆలయ నిర్వాహకులు ఘనంగా రథయాత్ర నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఈ రథయాత్రకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూశారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును ఆ పార్టీ కార్యకర్తలు జరుపుకున్నారు. ఈ వేడుకల సందర్భంగా కూడా జాతిపిత అంశమే హైలైట్ అయింది. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని బీఆర్ఎస్ శ్రేణులు అభివర్ణించగా దానికి కౌంటర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. కేసీఆర్ పుట్టినరోజున సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏ జాతికి జాతిపిత అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు నిజమైన జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ అని, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం ఒక కుటుంబం కోసం తెలంగాణ రాలేదని, కోట్లాది మంది ఆకాంక్షలు సోనియా గాంధీ నిర్ణయం వల్లనే రాష్ట్రం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన రేవంత్ రెడ్డి వైఖరిని తప్పుపట్టారు. తెలంగాణ సాధించిన ఉద్యమ నేతను అవమానించడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నాయకత్వానికి బానిసలుగా మారిన వారు తెలంగాణ జాతిపిత గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. పుట్టినరోజున కూడా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు జరిగే పుట్టినరోజు వేడుకలకు అధికారం పోయిన తర్వాత జరిగే వేడుకలు చాలా తేడా ఉంటుంది. ఆ తేడా కేసీఆర్ పుట్టినరోజు మున్సిపల్ ఎన్నికల పరాజయంలో కేసీఆర్ బర్త్డేను పట్టించుకోలేదు. పట్టించుకున్న వారు హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నారు. జగిత్యాల పట్టణంలో జరిగిన కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు ఈ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు కోలాహలంగా సాగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీ కేక్ ను కట్ చేసి పరస్పర మిఠాయిలు తినిపించుకున్నారు. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మార్మోగింది. తెలంగాణ జాతిపితగా, రాష్ట్ర అభివృద్ధి ప్రదాతగా కేసీఆర్ చేసిన సేవలు కొనియాడారు. 72 వయసులో అడుగుపడుతున్న కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందని, తిరిగి తెలంగాణ ప్రగతి పథంలో నడవాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన అపర భగీరథుడు కేసీఆర్. ఆయన పుట్టినరోజును జగిత్యాల గడ్డపై జరుపుకోవడం సంతోషంగా ఉంది. తెలంగాణ సంక్షేమమే లక్ష్యంగా ఆయన సాగించిన పాలన దేశానికి ఆదర్శం. భవిష్యత్తులో కూడా ఆయన నాయకత్వంలో తెలంగాణ మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. ఈ వేడుకల్లో జగిత్యాల పట్టణ అధ్యక్షులు మరియు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరియు
మా కార్యకర్తలందరి తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. నగరంలోని ఐఎన్ఎస్ డేగా నౌకాదళ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆమెకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సాదరంగా స్వాగతం పలికారు. ఎంపీ శ్రీ భరత్, మేయర్ పీలా శ్రీనివాస్, ఉన్నత అధికారులు కూడా రాష్ట్రపతిని ఆహ్వానించిన వారిలో ఉన్నారు. మంగళవారం విశాఖ తీరంలో జరగనున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష 2026కు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ గా ఆమె ఈ సమీక్షను పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమంలో భారత నౌకాదళంతో పాటు పలు విదేశీ యుద్ధ నౌకలు కూడా పాల్గొంటాయి. ఈ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 19న జరిగే మిలన్ అంతర్జాతీయ సిటీ పెరేడ్ 20న నిర్వహించే కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమంలో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు. ఆమె పర్యటన నేపథ్యంలో విశాఖ నగరంలో పోలీసులు, నౌకాదళ అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ అంతర్జాతీయ ఈవెంట్ భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడంతో పాటు మిత్ర దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ప్రతిరోజు సీసీఎస్ ముందు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇంటర్నెట్ వాడొద్దని, వాడాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని పేర్కొంది. పాస్పోర్ట్ ను కోర్టులో సబ్మిట్ చేయాలని, దేశం విడిచి వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖలో రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేసీఆర్ పుట్టినరోజున జాతిపితపై చర్చ. బప్పం రవికి బెయిల్. పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కన్నీరు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు.